ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు జరిగే మినీ వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సీజన్ లో పెద్దగా రాణించని ప్లేయర్లను టీం నుంచి రిలీజ్ చేసి వీలైనంత ఎక్కువ పర్స్ తో వేలంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. గత సీజన్ లో టాప్ 4 లో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి టీం ను మరింత పటిష్టంగా మార్చుకోవాలని చూస్తోంది. మినీ వేలానికి ముందు కొంతమంది ప్లేయర్లను టీం ను పంపించేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో దీపక్ చాహర్ ను 9.25 కోట్లకు ముంబై తీసుకుంది. అయితే చాహర్ అంచనాలను అందుకోలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 9.17 ఎకానమీతో 11 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో మినీ వేలానికి ముందు దీపక్ చాహర్ ను టీం నుండి రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీపక్ చాహర్ ను రిలీజ్ చేస్తే 9.25 కోట్లు ముంబై పర్స్ లో సేవ్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహర్ తన ఐపీఎల్ కెరియర్ లో ఇప్పటి వరకు 95 మ్యాచ్ల్లో 8.13 ఎకానమీతో 88 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025 సీజన్ నుంచి గాయం కారణంగా తప్పుకున్న అల్లా గజన్ఫర్ స్థానంలో ముజీబ్ ఉర్ రెహమాన్ ను 2 కోట్లకు ముంబై ఇండియన్స్ తీసుకుంది. ముజీబ్ కు ఒక మ్యాచ్ ఆడే అవకాశం రాగా 2వ ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు. గజన్ఫర్ నిలుపుకోవడం కోసం ముజీబ్ ను ముంబై రిలీజ్ చేయవచ్చు. ఐపీఎల్ లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ముజీబ్ ఉర్ రెహమాన్ 20 మ్యాచ్ల్లో 8.34 ఎకానమీ రేటుతో 20 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ పేసర్ రీస్ టాప్లీని 75 లక్షలకు తీసుకున్న ముంబై ఈసారి మినీ వేలానికి ముందు రిలీజ్ చేయడంపై ఆలోచించే అవకాశం ఉంది. టాప్లీ పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫైయర్ 2లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 3వ ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. టీంలో ఇప్పటికే పేసర్లు ఉండడం, టాప్లీకి తుది జట్టులో చోటు కష్టంగా ఉండడంతో విడుదల చేసేందుకు మొగ్గు చూపవచ్చు. బౌలింగ్ ను మరింత బలోపేతం చేయాలనుకుంటే మరో బలమైన పేసర్ ను తీసుకోవచ్చు. 2025 మెగా వేలంలో రాబిన్ మిన్స్ ను 65 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో 2 మ్యాచ్లు ఆడే అవకాశం రాగా కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో టీం నుండి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.